కమింగ్ టు మీ ఫ్యామిలీ పార్ట్ వచ్చి పర్సనల్ మ్యారీడ్ పెళ్ళయింది సో ఎంతమంది డాటర్స్ ఎంతమంది? ఒకే పాప. ఒక పాప. ఓకే, ఏం చదువుకుంటున్నారు? తాను ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతుంది. సెకండ్ క్లాస్. చెప్పండి, నార్మల్గా మీరు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంటారు కదా, యాజ్ ఎ ఫాదర్గా యాజ్ ఎ హస్బెండ్గా ఎలా స్పెండ్ చేస్తారు ఇంట్లో అసలు? అంటే ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం తక్కువే నాకు. పాపం వాళ్ళు ఫీల్ అవుతారు, ఫీల్ అవుతుంటారు. అడ్జస్ట్ చేస్తారు వాళ్ళని. అంటే వాళ్ళని ఏం చెప్తానంటే నేనున్న టైంలో మీతోనే ఉంటాను, లేని టైంలో మీరు ఫీల్ అవ్వద్దు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే మీరు లైఫ్లో మీరు ఎలా బతకాలనుకుంటే అలా బతికేయండి. నా నుండి మీకు ఎప్పుడు అబ్జెక్షన్ ఉండదు అంటిల్ అన్లెస్ అది ఎవరిని హర్ట్ చేయకుండా. సో అందువల్ల వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ ఫ్రీడమ్ ఉండదు కాబట్టి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. సో అట్లా అంటే నార్మల్గా ఒకటి ఉంటారు కదా, అంటే కొంచెం టైం స్పెండ్ చేయాలండి అంటే ఒక యాజ్ ఎ వైఫ్గా మీరు చెప్పారు, యాజ్ ఎ కిడ్గా మీ పాపకి. మా పాప ఏంటంటే నాన్న ఉండు, నాన్న ఇటు పోతున్నావు, నాన్న ఎప్పటికి బయటకు వెళ్తావు నాన్న అంటే మా పాపకి మదర్ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ మదర్ ఫుల్ డామినేటెడ్. అంటే నాకన్నా వాళ్ళ మదర్ అంటే బాగా ఇష్టం. నేను లేకపోయినా ఉండగలదు కానీ వాళ్ళ మదర్ లేకపోతే ఉండలేదు. ఓకే. సో ఎందువల్ల నేను ఉన్నప్పుడు నాతో టైం స్పెండ్ చేస్తుంది, లేదంటే వాళ్ళ మదర్తో కంప్లీట్. సో అట్లా మీరు క్రియేట్ చేశారు అంతే ఇంట్లో? నేను క్రియేట్ చేయలే. సో మేబీ అంటే నేను తక్కువగా ఉండడం వల్ల, అమ్మతో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ మదర్ మీద. పాప నేమ్ అండ్ మీ వైఫ్ నేమ్? మా వైఫ్ విజయలక్ష్మి. విజయలక్ష్మి. పాప కుందన. విజయలక్ష్మి. ఓకే. సో తర్వాత మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్? మా ఫాదర్ సూర్యారావు. మా మదర్ కుసుమ్ కుమారి. బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్ సరళాదేవి అండ్ బ్రదర్ సురేష్. మీ బ్రదర్ ఏం చేస్తున్నారు? అంటే నార్మల్గా అన్నయ్యనా తమ్ముడా? తమ్ముడు. నార్మల్గా అన్నయ్య పోతుందంటే తమ్ముడు కూడా రావాలనుకుంటారు, రేసి రావాలనుకుంటారు. నిజంగా అవును. తమ్ముడికి ఎప్పుడైనా అన్నయ్య వెళ్ళేదంటే ఎంటర్ వచ్చేయాలి అని చిన్న ఉంటుంది. అవును. ట్రై చేయాలి. ఇప్పుడు నా దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాడు. చేస్తుండా? అంటే ఇష్టపెట్టరు అట్లా అసలు. అంటే వాడు ఇప్పటివరకు ఓపెన్ అవ్వలేదు, రీసెంట్గా ఓపెన్ అయ్యాడు. అంటే కొంచెం భయం వాడికి నేనంటే, అందుకే నేను ఏం చెప్పాలన్నా కొంచెం భయపడుతుంటాడు. సో ఇన్నాళ్ళు ఓపెన్ అవ్వలేదు. మొన్న నెమ్మదిగా మా అమ్మ దగ్గర ఓపెన్ అయ్యాడు. మా అమ్మ కొంచెం చెప్పింది, చెప్తే సరే ఇంట్రెస్టెడ్ ఉంటే ఓకే గుడ్ అని చెప్పి. ఏ మూవీ అప్పుడు ఓపెన్ అయ్యారు? అంటే ఇప్పుడే రీసెంట్గా ఇప్పుడు చేయబోయే సినిమాకి అసిస్టెంట్. ఉంటుండే కావచ్చు కానీ ముందు ఉండేవాడు, షూటింగ్లో ఉంటాడు, నాతో ఉంటాడు, అన్నీ ఉంటాడు, కానీ ఎప్పుడు ఓపెన్ అవ్వలే. ప్రతి సినిమాకి నాతో షూటింగ్ లొకేషన్లో ఉంటాడు, అన్నీ ఉంటాడు, కానీ అఫీషియల్గా ఇప్పటి వరకు ఎంట్రీ అవ్వలే. సో వాడికి కూడా ఈ నా సినిమాలు అన్నింటిలో ఉండడం వల్ల కొంచెం ఐడియా వచ్చినట్టుంది. సినిమా ఇది. మీ తమ్ముడు లక్కీ ఇప్పుడు, ఎందుకంటే మీరు క్రియేటివ్ ల్యాడర్లో ఈజీగా ఒక వే వచ్చిండు. అవును. నార్మల్ తనకి తను రావాలంటే ఎన్నో ఉంటాయి, కష్టం చాలా ఉంటాయి. మీరు ఒకటి క్రియేట్ చేశారు. అంటే ఒక బిగ్ బ్రదర్గా పుడితే తమ్ముళ్ళకి ఇంత అదృష్టం అనమాట. ఇప్పుడు సినిమా ఫీల్డ్ కాకపోయినా మామూలుగా సరే తమ్ముని చూసుకోవాలి కదండి. చూసుకోవాలి నార్మల్గా. అంటే ఇండస్ట్రీలో ఇంకా ఫుల్ హెల్ప్ అవుట్ అవుతుంది కదా. ఇప్పుడు నార్మల్గా జాబ్ చేసుకున్నది వేరే ఉంటుంది, జాబ్ ఇప్పించిన ఎంత హెల్ప్ చేసినా వాళ్ళ టాలెంట్ వాళ్ళకి ఉండాలి. ఇది కూడా చాలా పెద్ద హెల్ప్. ఒక చిన్న ప్లాట్ఫామ్ అయితే దొరుకుతుంది. ప్లాట్ఫామ్ డైరెక్ట్గా వితౌట్ ప్లాట్ఫామ్ లేని వాళ్ళకంటే ప్లాట్ఫామ్ ఉండంగా ఇవ్వడం ఉంటారు కదా. ఓకే, ర్యాపిడ్ ఫైర్ ఇది జస్ట్ చెప్పేది టక్టగమని. ఇప్పటివరకు మీకు ఫ్రీ అడ్వైస్ యూ గాట్? ఎవరైనా ఇది చేయ ఫ్రీ అడ్వైస్ ఇచ్చారా? ఫ్రీ అడ్వైజులు చాలామంది ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఏమని అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు సపోజ్ సినిమా ఇండస్ట్రీకి వెళ్దామని అంటే వెళ్ళరా ఏం కాదు, ఏముంది, అది ఫ్రీ అడ్వైజే కదా. ఇక్కడికి వచ్చి ఎన్ని బాధలు ఆడదు మనకు తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుంది కదా. ఇంకా ఆఫ్టర్ కమింగ్ టు ఇండస్ట్రీ ఇప్పుడు ఈ నవే డేస్ అంటే మీకు తెలియకుండా పక్క వాళ్ళకి ఇస్తారు చూసినావా? అది త్రినాథరావు అని చెప్పి మీ పేరు మెన్షన్ చేసి చెప్తారు చూసినావా? అలా అంటే ఎలా ఫ్రీ అడ్వైస్? ఉచిత సలహాలు బోల్డ్ మంది ఇస్తారు కదండి. అదే మీకు వేడిగా అనిపించింది? వేడిగా అంటే ఒక్కవాడిగా అరే ఇట్లా కూడా ఇచ్చిర్రు ఏందిరా అని ఇప్పుడు అనిపించింది ఏమన్నా? అలాంటివి ఏం కాదు. అంతేనా? అంటే ఉంటాయి కానీ పెద్ద అంతగా. హీరోస్కి సంభవం చెప్తుంటారు చూసినావు, వీడేంది ఇట్లా ఉన్నాడు, వాడికి ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి అంటారు, చెప్తారు కదా. హీరోయిన్స్కి అట్లా చెప్తుంటారు. అంటే డైరెక్టర్స్కి మీకు ఏమైనా ఉంటుందా ఫ్రీ అడ్వైస్? వేరే డైరెక్టర్స్ నుంచి వచ్చింది ఏదైనా? డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు నాలో నెగిటివ్స్ వేరే వాళ్ళు మాట్లాడతారు. అదే వేరే వాళ్ళు వేడిగా అనిపించింది, ఏమనిపించింది? అలా అనిపించింది అంటే ఇప్పుడు ఏమవుద్దంటేనండి, మనం సక్సెస్ తరపు నలుగురు చేరుతారు, 4 రకాలుగా చెప్తారు. మనకి ఇంకొకరికి మంచి ర్యాప్ ఉన్నప్పుడు అతని గురించి నా దగ్గర నా గురించి ఆయన దగ్గర చెప్పడం అనేది కామన్ థింగ్. అయితే ఇవన్నీ మేము గెలిచి వచ్చేసాం కాబట్టి మాకు తెలుసు. ఇక్కడ మాట్లాడేది డెఫినెట్గా అడిగి చెప్తాడు, అది తెలుసు నాకు. అలాగే వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. ఇవన్నీ
తెలియని ఉన్నాయి సొసైటీలో. అంతా ఇండియన్ తెలివైన వాళ్ళు అయిపోయారు, ప్రతి ఒక్కరు తెలివైన అయిపోయారు. ఒకటి మాట్లాడితే దాని రిఫ్లెక్షన్ ఏంటి అన్నీ అందరూ చెప్పేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ప్రతిదీ దాని పాస్ట్ ఫ్యూచర్ రెండు ఆలోచించుకుని ఆచి తూచి మాట్లాడుతుంటారు. కొంతమంది ఓపెన్గా మాట్లాడేస్తుంటారు. మాట్లాడేస్తుంటారు. మన ఇండస్ట్రీలో మర్యాద ఎక్కువ ఉంటుందా, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ మర్యాద ఎక్కువ ఉంటుందా? ఇండస్ట్రీలో మర్యాదలు చాలా ఎక్కువ. మర్యాదలు అంటే ఏ మర్యాద? రెస్పెక్టివ్ ఉంటుందా? రెస్పెక్ట్ చాలా ఎక్కువ. మీకు ఎక్కడికి వెళ్ళినా సరే ఇండస్ట్రీ అనుభూతిలో ఒక రెస్పెక్ట్ అండి. అలాగే ఇండస్ట్రీలో కూడా మనకు ఒక రెస్పెక్ట్. మన సక్సెస్లో ఉన్నప్పుడు, మన ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు అసలు ఏముండదు. అంటే నేను ఏదైనా సక్సెస్తో సేయింగ్ సక్సెస్ అలాగా. ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీ పీపుల్స్ ఉంటారు చూసినావా, వాళ్ళు అందరు వాళ్ళు ఇట్లా రెస్పెక్ట్ ఉంటారా, లేకపోతే బయట వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఉంటారు? అంటే నార్మల్ ఆడియన్స్ ఉంటారు కదా, మిడిల్ క్లాస్లో జాబ్ చేసుకునే వాళ్ళు, అంటే వాళ్ళే మనకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. నేను అలా అనట్లే అండి. నేనేమంటున్నా, వాళ్ళ మధ్య రెస్పెక్టివ్ ఎక్కువ ఉంటుందా, మన దగ్గర రెస్పెక్టివ్ ఎక్కువ ఉంటుందా? లేదు ఇండస్ట్రీలో అంటే బయట ఏంటిదంటే సంవాట్ బయట వేరే ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది అనమాట ఇండస్ట్రీ మీద. అంటే బయట కనిపించినట్టు ఉండరు ఇండస్ట్రీ వాళ్ళు అని, బయట ఒక చిన్న వర్డ్ ఉంటుంది. ఓకే ఓకే అట్లా మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు చెప్పింది కూడా. అంటే మీరు మిడిల్ క్లాస్, మీది ఆ ఇండస్ట్రీ అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, మీరు 2 ways అనమాట. సో మీకు తెలిసి ఉంటుంది బేసిక్గా, యూ నో ఎవ్రీథింగ్. అంటే అది డిపెండ్, అంటే మాట తీరైనా, రెస్పెక్టివ్ అయినా, ఇండస్ట్రీలో అయినా. ఇండస్ట్రీలో రెస్పెక్ట్ ఉంటుంది, అలాగే ఇండస్ట్రీ వాళ్ళ మీద బయట వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే ఏమో నాకైతే పెద్దగా దీని గురించి ఏం కామెంట్ చేయబోతుంది. ఓకే, వన్ క్వాలిటీ యూ హ్యావ్, వన్ క్వాలిటీ యూ వాంట్ టు స్టీల్ ఫ్రమ్ అదర్స్. మీరు ఒక క్వాలిటీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు, అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? ఎవరి దగ్గరన్నా నేను క్వాలిటీ తీసుకోవాలి అని అనుకుంటే సిన్సియర్గా పనిచేయమంటే అంతే. నేనేమంటున్నా, వేరే వాళ్ళ గురించి దొంగతనం చేయాలి ఒక క్వాలిటీ. మీరు క్వాలిటీ వేరే ఒక క్వాలిటీ ఉంటుంది, అట్లా వేరే వాళ్ళ గురించి ఒక క్వాలిటీ దొంగతనం చేయాలంటే ఏం చేస్తారు? డైరెక్షన్ అయినా, ఎవరైనా మీకు ఇష్టమైన డైరెక్టర్ దగ్గర నుంచి ఆయన దగ్గర ఇది నేర్చుకోవాలి, ఇది తీసేసుకోవాలి నేను, అట్లా ఎవరి దగ్గర? అదైతే ఎక్కువ డైరెక్షన్ థింగ్సే నేను దొంగతనం చేస్తాను. ఎవరి దగ్గర అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్ నుండి ఒక్కొక్కటి ఉంటాయండి. అందరి బాగా అడ్మైర్ చేసేది, బాగా ఇష్టం మణిరత్నం గారు. ఓకే, మణిరత్నం గారి దగ్గర ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? చాలా నేర్చేసుకున్నా ఆయన దగ్గర నుంచి. ఆయన దగ్గర నుండి నేర్చుకున్నా, ఆయన తీసిన సినిమాల నుండి నేర్చుకున్నా చాలా. కలిసారా మణిరత్నం గారిని? ఎప్పుడు కలలే, కానీ కలుస్తా జీవితంలో ఒకసారి సార్. ఇది ఇంత మంచి పెద్ద అంటే ఒకటి ఇంకా లేదు, నో నాట్ లైక్ దట్. కలిసే అవకాశం రాలేదు ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఆయన కలవాలి అని మెంటల్గా ప్రిపేర్ అయితే కలవగలను. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100% కలవగలను, అవకాశం ఉంది, కలుస్తాను 100%. కానీ మీరు మీ దాంట్లో బిజీ ఉండి ఎంత బిజీ ఉన్నా కలవాలనుకుంటప్పుడు కలిసేయచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. ఓకే, వన్ క్వాలిటీ యూ హ్యావ్ నో బడీ ఎల్స్. అంటే ఒక క్వాలిటీ మీ దగ్గర ఉంది, ఆ క్వాలిటీ ఇంకెవరి దగ్గర లేదు. అలా ఏముంటుంది, అందరి దగ్గర అన్నీ ఉంటాయి. సీరియస్లీ నా దగ్గరే ఉన్నది అని అనుకోవడం అనేది కరెక్ట్ కదండి. నాకు ఒకటికే ఉంది, ఇంకెవరి దగ్గర లేదన్న కూడా సంథింగ్ ఏదో ఒకటి ఎవరికి తెలియని ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది మీ దగ్గర. ఎవరి దగ్గర ఉండే క్వాలిటీ, ఉండని క్వాలిటీ మీ దగ్గర ఉంటుంది. ఏంటిది? ఇప్పుడు హానెస్టీ కావచ్చు, చాలా మందిలో ఉండొచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా మందిలో ఉండొచ్చు. అది చెప్పండి, అట్లా ఏదో ఒకటి. నేను అంటుంది నాలోనే ఉంది, ఇంకెవరికి లేదు అని అనుకోవడం కరెక్ట్ కాదని. నాలోనే క్వాలిటీ ఉంది, ఇంకెవరికి లేదనడం కరెక్ట్ కాదని అంటున్నా. ఒకటి యూనిక్ ఏదో ఉంటుంది కదా, అలా ఏముండదు, ప్రతిదీ ఉంటాయి అందులోనే. ఓకే, ఇఫ్ యూ రైట్ యువర్ ఓన్ బయోగ్రఫీ బుక్, మీరు మీ బుక్ మీరు రాసుకుంటే దాని టైటిల్ ఏంటి? త్రినాథరావు నక్కిన. ఇంకా క్యాప్షన్ కింద త్రినాథరావు నక్కిన క్యాప్షన్ అన్ని పేరు కదా. ఇగో ఒక బుక్ ఉంది, త్రినాథరావు నక్కిన పేరుగా మీరు చూస్తున్నారు. త్రినాథరావు నక్కిన అన్నవాడు ఆ త్రినాథరావు నక్కిన అని పేరు రావడానికి ఎంత లైఫ్లో స్ట్రగుల్ అయ్యాడని నేను చూస్తున్నాను. అంటే కింద క్యాప్షన్ అని పెడతారా? త్రినాథరావు నక్కినే బుక్ పేరు త్రినాథరావు నక్కిన. అంతే. నైస్. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, అమెజాన్ ప్రైమ్లో దొరకచ్చు చూడండి. ఏముండదు. ఇఫ్ యూ హ్యావ్ $1 billion 3 things to buy, ఏం కొంటారు? $3 billion ఉన్నాయి మీ దగ్గర. $1 billion ఉంటే 3 things to buy, what you want to buy? నాకు $1 billion అని చాలా పెద్ద అమౌంట్. ఏం కొంటారు? 3 things. అగ్రికల్చర్ ల్యాండ్ కొంటారు. ఓకే, ఒక రిసార్ట్. అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే, ఎందుకంటే అగ్రికల్చర్ చేయడం అంటే ఇష్టం. ఓకే, ఇంకా 2 చెప్పాలా? అగ్రికల్చర్ రిసార్ట్ లాగా. ఓకే, ఇంకా 2. అండ్ సెకండ్ వన్ ఈజ్
ఒక సినిమా తీస్తాను. సినిమా ఇప్పుడు ప్రొడ్యూసర్గా. ఓకే, ప్రొడ్యూసర్గా. ఓకే, ఎవరి హీరో దానికి అది కూడా చెప్పండి. ఎవరి హీరో చెప్పను, అది స్టోరీ డిమాండ్స్. ఓకే, మీరు ఎవరి హీరో అని చెప్పి బేసిక్ ఎలా బేసిక్గా మీరు ఎలా అంటే మొత్తం చెప్పేస్తారు, లాస్ట్కి కథ మిస్కట్ చేసేస్తారు. హీరో ఎవరో అనుకుంటున్నారు. లేదు, నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అది ఎప్పుడవుద్దో తెలియదు కానీ ఇంట్రెస్ట్. ఓకే, ఇంకొక లాస్ట్ సినిమా. లాస్ట్ కొంచెం అంటే డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేయాలని. టూర్స్ లైక్ వరల్డ్ టూర్ అనుకోండి, వరల్డ్ టూర్ మొత్తం. నైస్ అంటే మీరు ట్రావెలర్ కూడా బేసిక్గా. ఇష్టం. మనం వచ్చిన కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాం త్రినాథరావు గారిని, అప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన బ్రదర్ని. మన ఫ్లవర్స్ గురించి మాట్లాడుతున్నాడు, చెట్ల గురించి మాట్లాడుతున్నాడు. సీరియస్లీ మీకు ఈ ఫ్లవర్స్ అయినా గ్రీన్ అయినా ఇష్టం కావచ్చు కదా చాలా. అవును, అందుకే అగ్రికల్చర్ చూస్ చేసుకుంటున్నారు. అవును, అంటే అగ్రికల్చర్ అన్నది చాలా వాల్యుబుల్ అండి. దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ చాలా వాల్యుబుల్. సో దానికి కొంచెం ప్రయారిటీ ఇవ్వాలి. కొంచెం సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి అలాంటి పనులు చేస్తున్నామని చెప్పి చూస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నాకు అది ఉంది కానీ అవ్వట్లేదు. ఏమో ఫ్యూచర్లో చేయాలి. ఇంకోటి ఏంటంటే ట్రీస్ అన్నవి నేను మార్నింగ్ ఎవ్రీడే ఇలా లేవగానే స్ట్రైట్గా బాల్కనీలోకి వచ్చి ఎదురుగానే మొక్కలు చూస్తాను. దానివల్ల ఎందుకంటే అంటే అది మొక్కలను చూస్తే ఏదో జాతకం మారిపోద్దని కాదు. ఫస్ట్ ఐ గ్రీన్ చూస్తే ఐకి చాలా మంచిది, అండ్ ఆ రోజు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో రాగానే ఫస్ట్ ఒక 5 minutes అలాగా ఆ ప్లాంట్స్ని చూస్తాను బాల్కనీలోకి వచ్చి. ఓకే, సో యూ లవ్ గ్రీనరీ అండ్ ఫ్లవర్స్, ట్రీస్. ఓకే, వన్ థింగ్ యూ వాంట్ టు రీడ్ అంటే ఎప్పటికీ ఒక్కదాన్ని చదవాలంటే ఏం చదువుతారు? ఐ లవ్ యూ. నాకు ఇష్టం ఐ లవ్ యూ అని సెంటెన్స్ చదవడం. ఇక్కడ రాసుకుంటాను, మీ బెడ్రూమ్ ఉంటుంది ఐ లవ్ యూ అని. ఎప్పుడు ఐ లవ్ యూ అని చదవాలని ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంతమంది చెప్పినావు బ్రదర్? అందరిని లవ్ చేస్తానండి. ఐ లవ్ పీపుల్. ఐ లవ్ యూ అని చెప్పేస్తారు డైరెక్ట్గా. ఎవరు మీకు నచ్చారనుకోండి, మీకు ఐ లవ్ యూ బ్రదర్ అంటున్నాను. థ్యాంక్స్, సూపర్. థ్యాంక్ యూ బ్రదర్, లవ్ యూ టూ బ్రదర్. వెన్ యూ మీట్ ర్యాండమ్ పర్సన్స్ ఆర్ న్యూ పర్సన్, కొత్త పర్సన్ మీరు కలిసినప్పుడు ఒక 3 things మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు ఒక పర్సన్ దగ్గర? ఫస్ట్ ఏ పర్సన్కి వెళ్తున్నా సరే నాకు ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే బ్లైండ్గా నమ్మేస్తున్నాను. ఓకే, అంటే ఒక మనిషిని నమ్మకపోతే ఇంకెందుకు జీవితం అన్నట్టు ఉంటుంది నాకు. బ్లైండ్గా ముందు నమ్మేస్తాను, నా మీద దెబ్బ తింటాను. ఒక్కోసారి దెబ్బ తినకపోవచ్చు కూడా, ఎందుకంటే ఎదుటి పరిస్థితి కూడా మంచి పర్సన్ అయ్యి ఉండొచ్చు. ఆ మంచి పర్సన్ అయినప్పుడు అది ట్రావెల్ అవుద్ది. ఒకవేళ మంచి పర్సన్ కాకపోతే దెబ్బ పడుద్ది. నాకు పడిన తర్వాత జాగ్రత్త పడుతుంటా. అది నమ్మిన తర్వాత అయినా కూడా 3 things అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తారు? ఒక 3 things, ఒక 3 విషయాలు ఏం అబ్జర్వ్ చేస్తారు పర్సన్ దగ్గర? అంటే తను నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేస్తాను. నైస్ వన్. ఫస్ట్ ఎలా ట్రీట్ చేస్తున్నాడు అని ఒకటి అబ్జర్వ్ చేస్తాను. రెండోది ఏంటంటే ఫస్ట్ ఈయన అన్ని నాకు నిజాలే చెప్తున్నాడా లేకపోతే అబద్ధాలు కూడా చెప్తున్నాడా? ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అది కూడా చూస్తాను. నైస్. 2 సూపర్ క్వశ్చన్స్, 2 సూపర్ ఆన్సర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను భయంకరమైన ఫుడీ. ఓకే, అంటే ఎవరైనా ఫుడ్తో నన్ను పడగొట్టేస్తుంటారు. అచ్చా, ఓకే. నాకు కొంచెం ఫుడ్ బాగా తింటాను. ఫేవరెట్ ఫుడ్? నా ఫేవరెట్ ఫుడ్ ఎక్కువ వెజిటేరియన్ అంటే బాగా ఇష్టం అండి, నాన్ వెజ్ కన్నా. ఓకే, వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం. నా అందరూ కూడా ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే టమాటా పప్పు, పొటాటో ఫ్రై. ఫేవరెట్ హ్యాంగ్అవుట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? ఓల్డ్ సిటీ. వెళ్తుంటారా? బిర్యానీ తింటుంటారా? బిర్యానీ తినడానికి కనుక కాదు, నాకు ఆ కల్చర్ ఇష్టం. ఓల్డ్ సిటీలో ఏమైనా షూట్ చేశారా? అయ్యో, మేము వేసుకొచ్చాం మొత్తం ఓల్డ్ సిటీ కదా. అట్లా అలవాటు అయిపోయింది ఓల్డ్ సిటీ. నాకు ఎప్పటికి కూడా నాకు ఇష్టమైంది ఏంటంటే ఇప్పుడు నేను కొనుక్కున్న ఇంటి దగ్గర మసీదు అది లేదు. ఉదయాన్నే హజాతో అమ్మయ్య అని నిద్ర లేవాలి, అల్లది డ్రీమ్. అలాగే ఇంటి నుంచి కిందకి రాగానే ఇరానీ చాయ్ కేఫ్ ఉండాలని డ్రీమ్. ఎవరు వచ్చినా సరే ఇరానీ చాయ్ కేఫ్లో కూర్చొని మాట్లాడుకోవాలన్నది డ్రీమ్. ఇంకోటి ఏంటంటే అది డ్రీమ్ అవ్వదు. ఎలా అంటే అవ్వచ్చేమో ఫ్యూచర్లో. నాకు హైదరాబాద్ ఇరానీ చాయ్లో కూర్చొని ఫ్రెండ్స్తో ఆ చాయ్ తాగుతూ మాట్లాడటం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్న హైదరాబాద్లో అలాంటి ఇరానీ చాయ్ కేఫ్లు లేవు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక రకమైన స్ట్రక్చర్ ఉండేది, దానికి చేంజ్ అయిపోయింది, మొత్తం మారిపోయింది. అసలు ఆ కల్చరు ఆ స్ట్రక్చర్సే లేవు. కానీ ఎవరైనా
ఇన్ ఫ్యూచర్లో మరలా రిపీట్ అవుతుంటాయి కదా మనకి అన్నీ కూడా, అలా రిపీట్ అలాంటివి పెడితే బాగుంది అనిపిస్తుంటుంది. యా, ఇంకోటి ఇఫ్ యువర్ కంట్రీ హెడ్, మీరు ఈ కంట్రీకి హెడ్ అయితే ఒక 3 థింగ్స్ చేంజ్ చేయాలి, ఏం చేంజ్ చేస్తారు? ఫస్ట్ రిజర్వేషన్ తీసేస్తారు, లేపేస్తారు నుంచి, రిజర్వేషన్స్ లేపేసిండు. ఓకే, అస్సలు రిజర్వేషన్స్ అని ఉండకూడదు, అందరం ఒకటి ఈక్వాలిటీ వచ్చేయాలి అందరికి. ఓకే, అందరూ ఒకటే ప్రకటించిన త్రినాథ్ నక్కిన అది నేను పెద్ద తోపునైతే ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు అంత సీన్ లేదు, నేను చెప్పిన ఎవడు పట్టించుకోడు. ఓకే ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్స్ కట్ అంటే అది అడగగానే చెప్పారంటే నా మైండ్ అది ఎంత స్ట్రాంగ్గా ఉందో మీకు అర్థం అవుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే ఈ ఏంటది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండు కామన్ మ్యాన్కి అందుబాటులోకి వచ్చేయాలి. అవి జరగవు ఇప్పుడు హెల్త్, కానీ జరగవు అనుకోకుండా జరుగుతాయి అనుకొని వాటి గురించి ఫైట్ చేయాలని ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఓకే, ఈ రెండు కామన్ మ్యాన్ హ్యాండ్లో ఉండాలి. ఓకే, ఇంకా థర్డ్ ఒకటి ఉంది కదా, థర్డ్ వన్ ఈజ్ కరప్షన్. మొత్తం తీసేయాలి. ఫస్ట్ ఆ మైండ్లోంచి డిలీట్ చేయాలి. ఏదైనా సరే పర్మనెంట్ సొల్యూషన్స్ ఉండాలండి, టెంపరీ సొల్యూషన్స్ దేనికి వెళ్ళకూడదు. కానీ మన పొలిటీషియన్స్ అందరూ టెంపరీకి వెళ్తున్నారా అంటే? పొలిటీషియన్స్ అందరూ అనలేము, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాయకులు ఎప్పుడు కూడా సర్వీస్ చేయాలన్న మోటోతోనే వాళ్ళ జీవితం స్టార్ట్ అవుతుందండి ప్రతి నాయకుడిది. అంటే నాయకులు వేరు, నాయకుల గురించి మాట్లాడుతున్నాను. నాయకుడు అన్నవాడు, నాయకుడు అంటే మనం ఆ సోకాళ్ళు అంటున్నాం ఏంటి, కద్దరేస్తాం ప్రతి ఒక్కరు నాయకుడు అనేస్తాం, వాళ్ళు కాదు నాయకులు అంటే. నాయకుడు అన్నవాడు ఎప్పుడు కూడా సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతోనే వాడి నాయకుడు అన్న జీవితం స్టార్ట్ అవుతుంది. అది అలాగ రాను దాని యొక్క రూపు మారిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది స్టిల్ స్టేబుల్గానే ఉంటుంది. ఓకే, 3 థింగ్స్ చెప్పేశారు. మీ ఫర్ ఎవర్ డ్రీమ్? నా డ్రీమా? నా డ్రీమ్ ఏం లేదండి, నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి అని కొన్ని ఉన్నాయి మైండ్లో. ఓకే, సో ఆ ప్రాజెక్ట్స్ నేను ఎప్పటికైనా చేయాలి, కానీ అవకాశాలు రావట్లే. ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు ఏమవుతుందంటే, అరే ఇప్పుడు ఒక స్లాట్లో వెళ్ళిపోతున్నాం, సో బాగానే ఉంది కదా అని చెప్పి నన్ను అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, కానీ నిజంగా నేను అనుకుంటున్న సినిమాలు ఇప్పటివరకు తీయలేదు. ఒక్కటే మేము వేసుకొచ్చాము, ఆ బడ్జెట్లో అది తీయగలిగాను. ఇంకా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి చేయాలి. ఓకే, అంటే ఎలాంటి జోనర్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పాలిటిక్స్ మీద ఒకటి. ఓకే, పాలిటిక్స్ మీద ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఉంది నాకు, అది చేయాలి. అంటే అది ఎప్పుడు చేయాలంటే నేను ఏదైనా స్క్రీన్ మీద ధైర్యంగా చెప్పేయగలగాలి. అండ్ ఈ సెన్సార్ ఆంక్షలు అంటే నేను నిజంగా అబద్ధం చెప్తే సెన్సార్ ఆపాలి, నిజమే కదా తను చెప్తుంది అనుకుంటప్పుడు సెన్సార్ ఇంకా దాని మీద ఏమీ చేయకూడదు, కత్తెరలు వేయకూడదు. సో అలాంటి స్థాయికి నేను ఎదిగిన రోజు అలాంటి ప్రాజెక్ట్ చేయాలనేది షూర్ చేస్తారు కదా మీరు. వీ హ్యావ్ దాట్ ఓపెన్ పక్కా మీరు చేస్తారు అది. ఇంకోటి బిగ్గెస్ట్ క్రష్ ఏముంటుంది? బిగ్గెస్ట్ క్రష్ అంటే హీరోయిన్ మీద ఉండొచ్చు, లేకపోతే మీ థింగ్స్ మీద ఉండొచ్చు, కార్స్ మీద ఉండొచ్చు, బైక్ మీద ఉండొచ్చు, ఏదైనా మూవీ మీద ఉండొచ్చు. అంతే, ఎప్పుడు ఆలోచించలేకపోతే. నెక్స్ట్ నైల్స్ మీరు ఆలోచిస్తారనుకుంటా తర్వాత ఎప్పుడైనా. నేను ఏం చేద్దాం, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అని కొన్ని పెట్టుకోవాలి. ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఏం సమాధానం చెప్పాలని. ది స్ట్రేంజర్ ఫుడ్ యూ ఎవర్ హ్యాడ్, అంటే ఎప్పుడు టేస్ట్ అయిన ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా లైఫ్లో? టేస్ట్ చేశాను ఒక్కసారి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, మీ ఎమోషన్? గోవాలో చేశాను యాక్చువల్లీ. గోవాలో అదేదో అంటే ఏమైందంటే, గోవాలో నేను జనరల్గా ఏదైనా ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ఏది స్పెషల్ ఉంటుందో ఫుడ్ అది తినడానికి ప్రిఫర్ చేస్తాను. అంటే ఎప్పుడు రెగ్యులర్గా రోజు తిన్న ఫుడ్ తింటుంటాం కదా, ఏదో కొత్తగా ఉందంటే ఇదేదో బాగుంటుంది కదా చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఒక రకమైన డిష్, అది ఏంటన్నది అడక్కర్లలో. అది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అది ముందు తీసుకొచ్చి పెట్టుకుని అది ఏదో ఉంది, అసలు అర్థం కాలేదు దాన్ని ఎలా తినాలో కూడా. నోటితో తినాలని తెలుసు కానీ దాని పేరు ఏదో ఉందండి, గుర్తులేదు నాకు. గోవాలో అది ఇంకా లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. అందుకే ఎప్పుడైనా అంటే అన్నోన్ ప్లేసెస్కి వెళ్తుంటే ఆర్డర్ ఇచ్చేటప్పుడు అన్నోన్ మెనూ కార్డులు ఏమైనా కొత్తగా ఉంటే ముందు అని పిలిచి ఇది ఏంటి అసలు అని అడుగుతా.
అడిగి క్లారిటీ తీసుకొని అప్పుడు ఆర్డర్ ఇస్తా. మాకు తెలియాల్సిన విషయం ఏంటంటే తిన్నారా లేదా లాస్ట్ టైం మీరు? తినలేదు. టేస్ట్ చేశారా లైట్గా? టేస్ట్ చేసా, నచ్చలే. అమ్మో. సో ఇప్పటి నుంచి తెలుసుకొని తినాలేదు. వాళ్ళకి ముందు అడిగేస్తుంటా అసలు ఏంటి బాబు లోపల ఏంటో. ఓకే, ఇంకోటి, వన్ సాంగ్ డిస్క్రైబ్స్ యూ. ఒక సాంగ్ మిమ్మల్ని ఎక్కువ డిస్క్రైబ్ చేస్తుంది ఏంటి? సాంగ్ ఒక పాట మిమ్మల్ని డిస్క్రైబ్ చేస్తే ఏంటి? ఏ పాట మిమ్మల్ని డిస్క్రైబ్ చేస్తుంది? మీరు మీ గురించి ఒక పాట పాడాలంటే ఏం పాట ఉంటుంది? నా గురించి పాడాలి పాట, పాడితే ఏముంటుంది? డిస్క్రైబ్ ఒక సాంగ్ ఏదైనా. ఇప్పుడు వచ్చిన సినిమాలు పాటలు ఉన్నాయి కదా, ఒక పాట మిమ్మల్ని డిస్క్రైబ్ చేయాలంటే ఏంటి? ఆ పాట మీకే అంకితం చేయాలంటే ఏంటి? ఏం పాట? ఏదైనా హార్డ్ వర్క్ సంబంధించిన సాంగ్ ఏదైనా పర్లేదండి. అది అయ్యి ఉండదు, రజనీకాంత్ అది అయ్యి ఉండదు. చంద్రబోస్ గారు రాసిన పాట. ఏం పాట? దానికి మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెబుతుంది. నైస్ నైస్, సీరియస్లీ చాలా. అసలు ఆ పాట ఎన్నిసార్లు విన్నా నిజంగా. భూమిక గారు పాడతారు, మనం ఎంత ఎదిగినా సరే జాగ్రత్తగా ఉండాలి, మనం ఎదిగాం కదా అని చెప్పి గర్వం రాకూడదు. సో ఆ సాంగ్ మీరు డిస్క్రైబ్ చేస్తారు, మొక్కే కానీ ఎది కానీ. నైస్ నైస్. ఇంకో లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ హ్యావ్ ద టైం మిషన్ మీ చేతిలో ఉంది, చేంజ్ చేసుకోవాలంటే ఏం చేంజ్ చేసుకుంటారు? పాస్ట్లోకి వెళ్ళాలి. పాస్ట్లోకి ఏం చేంజ్ చేసుకుంటారు? ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తారు? నేనా ఒక 20 years బ్యాక్. 20 years బ్యాక్ వెళ్ళి ఏం చేస్తారు? నేను కొన్ని బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కొంతమందిని కోల్పోయాను. సో అవి ఎందుకు కోల్పోయాను అన్నది నాకు తెలుసు. సో మరలా వ్యక్తులతో బాండింగ్ సంపాదించుకోవాలి, మొత్తం సెట్ చేసుకోవాలి. ఇంకా అంతే. ఇంకా తొందరగా రావాలనుకుంటున్నారు మూవీకి? లేదు, అది మనకి ఎక్కడ రాసి పెట్టి ఉంటే ఆ టైంకి వెళ్తాం, అంతేగాని మనం ముందే పరిగెత్తడం. అది మీరు బ్యాక్ వెళ్ళిపోయి చేంజ్ చేసుకోవచ్చు, ఈ కాన్సెప్ట్ అది. సో అంటే అదొకటి. ఇంకేం చేంజ్ అంటే మనుషుల్ని కొంతమందిని దూరం చేసుకున్నానండి కొన్నిట్ల వల్ల. వాళ్ళని దూరం చేసుకోకుండా ఉంటే బాగుండేది అని అనిపించింది. అవి చేసుకోను. ఇప్పుడు ఏమైనా సెట్ చేసుకోరాదా? ఇప్పుడు సెట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నా కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఫ్యూచర్ హోప్ ఈ వీడియో ద్వారా ఎవరైనా ఉంటే జరా వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నా మీ మాటలకి. మేబీ అర్థమైతే ఐఎమ్ వెరీ లక్కీ. సీరియస్లీ పేరు కూడా మెన్షన్ చేయరు, బట్ అర్థం చేసుకొని జర ఉంటే దగ్గరికి వచ్చి మాట్లాడుకొని జర సెట్ కావాలని హార్ట్ఫుల్ ఐఎమ్ వెయిటింగ్. అట్లీస్ట్ ఏదైనా అన్నోన్ నెంబర్ వస్తే అరే ఇది అక్కడ నుండి వచ్చి ఉంటుందా అని అనుకుంటుంటా ప్రతిసారి. అందుకని అన్నోన్ నెంబర్ లిఫ్ట్ చేద్దాం వద్దా అని ఆలోచించాను, పక్కన లిఫ్ట్ చేస్తుంటాను. ఏమో లేకపోతే ఆ ఫోన్ కాల్ మిస్ అయిపోతాం కదా. హోప్ఫుల్లీ మనం ఎంత మిస్ అయినా కూడా మన అప్డేట్స్ ఫాలో అవుతుంటారు ఎవరైనా కూడా. డెఫినెట్గా అప్డేట్స్. ఇప్పుడు మీ అప్డేట్స్ కూడా మీరు అనుకున్న వాళ్ళు కూడా అంటే నార్మల్గా ఇష్టం ఉంటుంది లోపల, బట్ ఫాలో అవుతుంటారు. సపోజ్ ఈ వీడియో చూసే ఉంటే మీరు అబ్జర్వ్ చేసి వెయిటింగ్. సో ప్లీజ్ వచ్చి మాట్లాడుకొని జర హ్యాపీ ఉండండి ఈ వీడియో ద్వారా. సో ఇది అనమాట ముచ్చట్లు సరదా ముచ్చట్లతో విత్ మీ మహేష్ మాచిడి. వాళ్ళ ఫన్ చిల్ విత్ నార్మల్గా డైరెక్టర్ తెలిసిన ఒక గ్రేట్ పర్సన్ అనమాట. సో కొంచెం మీరు చూసిందే కదా మన త్రినాథ్ రావు నక్కిన డైరెక్టర్ అనమాట, చూడొచ్చు. కూల్ పర్సన్, చిల్డ్ అనమాట. ఇప్పటికి ఇటువంటి డైరెక్టర్ చూడలే నేను. ఫన్ చిల్డ్ చూడొచ్చు మీరు. సో ఇది. సో టక్ హౌ వాస్ ఇంటర్వ్యూ విత్ మహేష్ మాచిడి బ్రదర్? ప్లీజ్ చెప్పండి. వెరీ 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 ఆ తర్వాత మీరు ఫీల్ చేసుకోండి. వెరీ 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 ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్రెస్ట్ అంటే ఒక అవార్డ్ సరిపోతుంది, మీరు ఇంకేం ఫిల్ చేసుకోమని చెప్పి చూసిన అవార్డ్ సరిపోతుంది. మనం వేసేసుకుందాం, A to Z వేసేసుకుందాం, ఏం కాంప్లిమెంట్స్ ఉంటే అన్నీ వేసేసుకుందాం. సో గైస్ గుర్తుందిగా. సో మీ ఫ్యాన్స్కి మాట్లాడండి. జస్ట్ టాక్ విత్ యువర్ ఫ్యాన్స్. సో అంటే నన్ను ఇష్టపడే వ్యక్తులందరికీ ఇప్పటివరకు మీరు ఎలా అయితే నన్ను ఇష్టపడుతున్నారో ఇది లైఫ్ లాంగ్ ఇలాగే మెయింటైన్ చేయాలని. లేదంటే మరలా అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టే నేను లాస్ అయ్యానండి, మళ్ళీ అది నాకు రావట్లేదు, అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఎప్పుడు నా మీద మీ ప్రేమాభిమానులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో గైస్ ఇవాళ ఇంటర్వ్యూలో జరిగిన సరదా ముచ్చట్లతో విత్ మీ మహేష్ మాచిడి సైనింగ్ ఆఫ్. సో ఇంకా మంచి ఇంటర్వ్యూస్ విల్ కమ్. సో మీ హోప్ యూ విల్ ఎంజాయ్ లాట్ అనుకుంటున్నా. సో కీప్ ఫాలోయింగ్ మహేష్ మాచిడి. బాయ్, టాటా, లవ్ యూ, బాయ్.